తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయినటువంటి ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ ఇది. ఇక్కడ మార్కెట్లో పనిచేస్తున్నటువంటి నిరుపేదలైనటువంటి వాళ్ళు ఇక్కడ స్వీపర్లుగా మరియు హెల్పర్లుగా మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈరోజు వరకు వాళ్ళు అతి తక్కువ పైసలకు డబ్బులకు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇండ్లు లేవు, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా లేవు. అయినా కూడా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా మార్కెట్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ఇండ్లు కూలగొట్టి ఈరోజు వాళ్ళని నిర్దాక్షిణ్యంగా దయాదాక్షిణ్యాలు లేకుండా వాళ్ళని రోడ్డుకి ఇడ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ చుట్టుపక్కల ఇల్లు కూలిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. కాబట్టి ఈ పేదలైనటువంటి వాళ్ళకి ప్రభుత్వం తక్షణమే వాళ్ళకి ఇండ్లు కానీ స్థలాలు కానీ అవసరమైతే ఇందిరమ్మ ఇండ్లు కానీ వాళ్ళకి జాగలిచ్చే పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫున ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వీళ్ళని వెళ్ళగొట్టడం అన్యాయం. ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు కానీ ఇంకెవరు కూడా వీళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి కనపట్లేదు. కాబట్టి వీళ్ళకి తక్షణమే ప్రభుత్వం న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ముఖ్యంగా వీళ్ళని ఎన్నో సంవత్సరాలుగా ఈ త్రీటౌన్ ప్రాంతంలో చూస్తూ వస్తున్నాను. కాబట్టి వీళ్ళకి అవసరమైతే వీళ్ళకి జీతాలు కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలి. తర్వాత వీళ్ళకి జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో ఈ మార్కెట్లో దుమ్ము ధూళి ఈ మిర్చి యొక్క ఘాటు వీళ్ళందరికీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎన్నో రకాలుగా ఉన్నాయి. వీళ్ళకి తక్షణమే ప్రభుత్వం అన్ని రకాలుగా వైద్య సాయం కానీ ఇండ్లు కానీ వీళ్ళకి కావాల్సినటువంటి వేతనాలు కానీ తక్షణమే ప్రభుత్వమే వీటిని బరాయించి మంత్రిత్వ శాఖ ద్వారా తక్షణ కర్తవ్యాన్ని వాళ్ళ పక్షాన చేయాలని చెప్పేసి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎన్నైతే ఇండ్లు తీసేశారో వీళ్ళందరూ నిర్దాక్షిణ కూలగొట్టిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ యొక్క ఇండ్లను కూడా వాళ్ళకి ఇండ్ల స్థలాలు వాళ్ళకి తప్పకుండా మంజూరు చేయాలని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళకి మంజూరు చేసిన స్థలాల్లో ఇందిరమ్మ ఇండ్లు కూడా వాళ్ళకి ఇచ్చేసి కావాల్సినటువంటి వాళ్ళకి ఇండ్లకి ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వమే బరాయించి వాళ్ళకి ఇండ్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నా పేరు కనకం జనార్దన్ మాదిగా. నేను ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ ఖమ్మం జిల్లా కార్యదర్శి, ఖమ్మం రూరల్ మండల ఇన్ఛార్జ్.